అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. వృషభ రాశి వారి జాతక గురించి తెలుసుకోబోతున్నాము. ఏప్రిల్ 19 శనివారం నాడు వీరి జీవితంలో రేపటి రోజున ఎటువంటి శుభవార్త వినబోతున్నారు, అలాగే రేపటి రోజున ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల వీరికి మేలు జరుగుతుందన్నటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృషభ రాశి వీరి యొక్క జీవితం, అలాగే రేపటి రోజున వీరికి రాబోతున్నటువంటి శుభవార్తలు పూర్తి వివరణ అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రాశి వారికి అంటే ముందుగా ఈ యొక్క రాశి వారికి బిహేవియర్ని కనుక గమనిస్తే వారి లక్షణాలను బట్టి శాస్త్రాలు పండితులు ఏ విధంగా చెప్తున్నారంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చిహ్నం అయితే ఉంటుందండి. ఎద్దుకున్నటువంటి లక్షణం ఏంటి, దానికి ఉన్న బరువు కంటే ఎక్కువ బరువును లాగి పని పూర్తి చేస్తుంది. హార్డ్ వర్క్ అని చేస్తుంది. ఆహారం పెట్టే అన్నదాతను ఎప్పటికీ కూడా మర్చిపోదు. అలాగే ఈ రాశి వారికి బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. కఠోరమైనటువంటి శ్రమ చేస్తారండి. వీరి మీద ఆధారపడినటువంటి మనుషులను కాలు కింద కూడా పెట్టనివ్వకుండా చూసుకుంటారు. వారి బలం కంటే ఎక్కువ శ్రమను చేయడం ఇష్టపడతారు, బాధ్యతలు ఎక్కువగా అని చెప్పి ఈ రాశి వారికి చాలామంది అంటుంటారు. అలాగే అంటే కనిపించిన వారందరూ కూడా నా వాళ్ళే అని చెప్పేసి నమ్ముకొని చక్కగా వారితో ఆనందంగా నవ్వుతూ పలకరిస్తారు. ఒక మాటలో ఈ రాశి వారి గురించి చెప్పాలంటే, ఈ రాశిలో జన్మించిన వారి గురించి చెప్పాలంటే ఊరందరూ కూడా వీరు చుట్టాలన్నట్టుగా ప్రవర్తిస్తారనమాట. అందరినీ కూడా ఆకట్టుకుంటారు. కాంతివంతమైనటువంటి ఉన్నతమైనటువంటి అందంగా చాలా ఆకర్షణీయంగా చూసేందుకే కాకుండా వారి మాట తీరు కూడా అలాగా ఉంటుందన్నమాట. అయితే వీరి ఆకారం మనసు చాలా డిఫరెంట్గా ఉంటాయంటే మనసు వెన్నెలాగా చెప్పుకోవచ్చు. పర్సనాలిటీకి వీరికి ఉన్నటువంటి మంచి మనసుకు సంబంధం ఉండదు. కష్టాల్లో ఉన్న వారిని చూసి చలించిపోతారు. చాలా ఓర్పుగా ఎక్కువగా ఉంటుంది, కానీ రెచ్చగొడితే మాత్రం ఉగ్ర రూపాన్ని చూపిస్తారండి. కోపం వచ్చినప్పుడు చాలా తీవ్రంగా ఉంటారు. కోపం వచ్చినప్పుడు సరే తప్పు అందులో లేకపోయినా పశ్చాత్తాపడతారు. అయ్యో అలాకుండా ఉండాల్సిందే అని వాళ్ళలో వాళ్ళే బాధపడుతుంటారనమాట. ఇక వీరికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే వారి ముఖంలో తమ భావాలు ఎక్స్ప్రెస్ చేస్తారంటే వీరేం మాట్లాడకపోయినా ముఖం చూస్తే మనకు అర్థమైపోతుంది వీరికి ఒక మనిషి మీద చిరాకు ఉందా లేదా కోపం ఉందా, మళ్ళీ వారితో మాట్లాడితే మనకు హక్కు ఉందా లేదా అనేది వారి యొక్క ముఖ కవలికలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇక అక్కడితో కనెక్షన్ అనేది కట్ అనేది అర్థమైపోతుంది. ఇక సలహాలు బాగా ఇస్తారండి. ప్రతి విషయాన్ని కూడా గమనిస్తారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు కూడా నన్ను చూడలేదని చెప్పేసి ఎలా అనుకుంటుందో అలాగే ఈ రాశివారు ముందు ఎవరైనా కానీ నటించినా కానీ ఈజీగా వీరు పసిగట్టేస్తారు. ఈ రాశివారు ఎక్కువ మందికి విశ్వసనీయులుగా ఉంటారనమాట. మాట నిలబెట్టుకున్నటువంటి స్వభావం, ఇతరుల తప్పులను ఈజీగా వీరైతే పసిగట్టేస్తారు. కానీ ఆ తప్పును వీరు వ్యక్తీకరించరండి, మనసులో దాచుకుంటారు. అవసరమైనప్పుడే బయట పెడతారు. అలాగే ప్రతి వ్యక్తి యొక్క మాటను మరి కష్టాన్ని గమనించేటువంటి లక్షణం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తద్వారా ఎదుటివారు నోరు తెరిచి అడగకపోయినా కానీ వారికి కావలసినవన్నీ కూడా ఏ సహాయమైన వారికి కావాలని వెంటనే చేస్తారు. అన్నీ ఓడ్చుకునే టైంకి లక్ష్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ఉదాహరణకి వీరు పల్లెటూరులో ఎద్దుల బండి చూసే ఉంటారు కదండి. 2 ఎద్దులను ముందు కట్టి పచ్చి ఎండి గడ్డినో లేదా ఏదో ఒకటి కానీ లేదంటే రైస్ బ్యాగ్స్తో ఇలాంటి వాటితో తోలుతూ ఉంటారనమాట. కానీ ఆ బండి మీద ఆహారాన్ని పట్టించుకోకుండా దాన్ని చేరవేయడం లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి చేరవేయడం లక్ష్యంగా పెట్టుకుంటుంది. కాబట్టి గడ్డిని తినాలని చెప్పి చూడదు. లక్ష్యం నెరవేరే వరకు దాని ముందు వేసినట్టు గడ్డిని మాత్రమే తింటుంది. దీని వెనుక ఉన్న తాత్పర్యం ఏంటంటే అందుబాటులో ఉన్నటువంటి ఆ కంఫర్ట్నెస్ను, సౌకర్యాన్ని కూడా పక్కన పెట్టి లక్ష్యాన్ని చేరుకుంటుంది. సుఖాలను కూడా వదిలేసుకుంటుంది. అప్పచెప్పిన పనులన్నీ చేయాలని మైండ్ ఎద్దుకుంటుంది. కాబట్టి వృషభ రాశి స్థిరరాశి అంటారు. ఒక మనిషి మీద అభిప్రాయం కనుక ఉంటే అది మార్చేయడం ఎవరి వల్ల కాదు. వీరు చెడ్డవాడు అనుకుంటే దూరంగా ఉంటారు. ఎవరైనా చెప్పినా కానీ వారి దగ్గరికి వెళ్ళడం కానీ మాట్లాడడం కానీ అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు రియలైజ్ అవ్వరండి. అలాగే వారికి నచ్చినటువంటి వారితో మంచి మనస్తత్వం ఉన్న వారితో అనుకోండి వెంటనే వారితో చాలా ప్రేమగా మాట్లాడేస్తారు. అలాగే ఈ రాశివారు భోజన ప్రియులు, వ్యాయామం మీద చాలా పెద్ద శ్రద్ధ చూపారు. సాంప్రదాయాలు బాగా పాటిస్తారు. ఇల్లు మారడం కానీ ఊరు మారడం కానీ రోజు ఉన్నటువంటి ప్లేస్ కాకుండా షిఫ్ట్ అవ్వడం కానీ రోజువారి పద్ధతిలో మార్చుకోవడం చాలా కష్టంగా ఫీల్ అవుతారండి చెప్పుకోవాలి. ఇక వృషభ రాశిలో కానీ సింహరాశిలో కానీ జన్మించిన వారి ప్రథమ సంతానం విషయంలో ఆరోగ్యం రేపటి రోజున బాగోకపోవచ్చు. వాటిని కొంచెం శ్రద్ధ వహించండి.
మీకు ఎవరికైనా కానీ వీలుంటే పెరుగును దానం చేయడం అలవాటు చేసుకోండి. అలాగే వ్యాయామాలకు ప్రాధాన్యత ఇవ్వండి. కొన్ని సందర్భాల్లో మీకు వ్యాయామం ప్రాధాన్యత ఇవ్వరు కాబట్టి దీర్ఘకాలిక రోగాలు వాళ్ళు కొన్ని ఇబ్బంది పడుతుంటారు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఉదయాన్నే కొంచెం సేపు యోగా చేయడం కానీ, తిన్న వెంటనే పడుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు స్నేహానికి కూడా కొంచెం ప్రాధాన్యత ఇస్తారు. వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ఎవరికైనా కానీ వీరు డబ్బు సహాయం చేస్తే అది గుర్తుంచుకోకపోయినా, ఎవరి దగ్గరైనా సరే వీరు అప్పు తీసుకుంటే దాన్ని మాత్రం అసలు మర్చిపోరండి. అంత డీసెన్సీ, అంత నిజాయితీతో ఉంటారు. వీళ్ళు అప్పు తీరిస్తే అప్పుడు వీళ్ళ ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అలా ఈ రాశి వారు ప్రత్యేకమైనటువంటి లక్షణాలతో నలుగురికి ఉపయోగకారం చేసేటువంటి వారిలా ఉంటారు. ఈ వృషభ రాశిలో జన్మించిన వారి ముఖ్య లక్షణం ఏమిటి అంటే కనుక, మీకు కోపం తెప్పించడం ఎంత కష్టం వచ్చినా కూడా కోపాన్ని అదుపు చేయడం కూడా అంతే కష్టమని చెప్పుకోవాలి. మామూలుగా ఎద్దు దాని పని అది చేసుకుంటుంది చక్కగా. దాని యొక్క యజమాని చెప్పినట్టుగా ఏదైతే పెడుతుందో అది తింటుంది. అదే ఎవరైనా చిరాకు పెడితే కనుక వెంటనే రంకెలేస్తుంది. ఆ సమయంలో దాని దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవ్వరు కూడా ధైర్యం చేయలేరు. అలాగే వృషభ రాశి వారు కూడా కోపం వస్తే మాత్రం ధరంతవరకు వీరు మంచి మనుషులు. ఒకవేళ కోపం వస్తే మాత్రం వారి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవరు కూడా అంటే ప్రయత్నం కూడా చేయాలని చెప్పారనుకోరు. దృఢమైనటువంటి నిర్ణయాలతో మొండి పట్టుదలగా మారకుండా చూసుకుంటే మీకు మంచిదండి. అలాగే మీరు విలాసాలకు ఖర్చు చేస్తారు. రేపటి రోజున ఏదైనా కానీ పనిలో మునిగిపోయి ఆహారం, నిద్ర అన్నీ కూడా శ్రద్ధ చూపకుండా మీ పనిలో మీరు చాలా అంటే చాలా బిజీగా ఉంటారు. కాబట్టి పని ఒత్తిడి తగ్గించుకోండి. టైంకి ఆహారం, నిద్ర ముఖ్యమని తెలుసుకోండి. ఈ వృషభ రాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి కదా, కృతికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీరి మాత్రం ఈ రాశి వారు రేపటి రోజున ఎలాంటి జీవితాన్ని గడపబోతున్నారంటే, చాలా ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు పనిలో మునిగి తేరుతారండి. చాలా బిజీగా ఉంటారు. చాలా పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏదో ఒక విధంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే పని ఎక్కువగా ఉండడం వల్ల మీ స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇతర అభిప్రాయాలు కొంచెం గౌరవించండి. అన్నీ నాకే తెలుసు అని అనుకునేటువంటి మనస్తత్వం మీరు అసలు కానే కాదు. చెప్తే విని నేర్చుకుంటారు. కాబట్టి మధ్యవర్తిత్వాలు బాగా చేస్తారు. ఎంత పెద్ద గొడవ అయినా సర్దు మనకి ఇలాగ చేసేటువంటి నేర్పడితనం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు రేపటి రోజున ఏదైనా కానీ గొడవ జరిగేటువంటి అవకాశం కనుక ఏదైనా మీకు అనిపించినట్లయితే వెంటనే ఆ గొడవకు చెక్ పెట్టే విధానంగా మనసును మీరు మార్చుకోండి. వెంటనే ఆ గొడవ నుండి మీరు బయటపడండి. అసలు ఆ గొడవ జరిగేటువంటి ప్లేస్లోనే మీరు ఉండకండి. అలాగే మీకు దాన గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. స్నేహానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. పోటీ మనస్తత్వం ఉంటుందని చెప్పుకోవచ్చు. నేను ఇది చేయాలని నిర్ణయించుకుంటే తప్పకుండా చేసి తీరుతారండి. మేము చేయలేమని భయం అసలు వీరికి ఉండదు. వెనకడుగు వేయరు. కాబట్టి రేపటి రోజున మీరు అన్ని విధాలుగా ఒకలాగా అయితే ఉండరు. కాబట్టి ఒక్కొక్క రోజున ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో మీకే తెలియనంత మంచి లాభం అయితే మీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి. ఆ వ్యక్తి సలహా పాటించడం వల్ల కానీ, లేదంటే ఆ వ్యక్తి వల్ల మీకు వచ్చేటువంటి లాభం అనేది ఏదో ఒక విధంగా మీకు చాలా చక్కగా మీకు బాగుంటుందని చెప్పుకోవాలండి. ఇంకా ఈ విధంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఈ విధంగా కనిపిస్తున్నాయండి. మరి ఆలస్యం చేయకుండా రేపటి రోజున చేయవలసినటువంటి యువత ఆరాధన చేసుకుంటే మేలు జరుగుతుందండి. పూర్తిగా వివరాలు కూడా మీకు తెలుసుకున్నారు కదండి. అయితే రేపటి రోజున కాకుండా మరి ప్రతిరోజు కూడా మీకు ఏ విషయంలో కానీ మీకు బాగా కలిసి వచ్చేటువంటి దైవం పరమేశ్వరుడు అని ప్రతిరోజు కూడా చెప్పుకుంటాం కదా. కాబట్టి పరమేశ్వరుడి యొక్క ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరిగేటువంటి మీకు రేపటి రోజున పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకోండి. మీకు అసలు తిరుగురాని విధానంగా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా అన్ని విధాలుగా కూడా స్వామివారి అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా కనిపిస్తూ ఉంటుంది. అదే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా స్వామి బయటపడేసే విధంగా అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తాడు. కాబట్టి పరమేశ్వరుడు యొక్క ఆరాధన అయితే మర్చిపోకుండా ఎప్పుడు కూడా మీరు చేసుకుంటూ ఉండండి. మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉంటాయి, ఏం చేయాలి, ఏం చేయకూడదు విషయాలు. అలాగే మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు. మీ ప్రేమ జీవితం వివాహ ప్రస్థానంతో మీకు భాగస్వాములు కొత్త వ్యవహారాల గురించి ఉత్సాహతతో ఉంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు. ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది. ప్రేమానురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడు ఇక ఈరోజు మీ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేరు. సీనియర్ల నుండి మరి సహ ఉద్యోగుల సపోర్టు, మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో వారికి మొత్తానికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.